జార్ఖండ్ లో విద్యార్థుల ఉద్యమం కొత్త మలుపు తిరిగింది. విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా యువ రాజకీయ నాయకుడు దేవేంద్రనాథ్ మహతో రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ దీక్ష చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో జార్ఖండ్ లో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. तमन्ना रखता हूँ कि मैं भी अपने वतन के काम आ जाऊँ, वतन के काम आ जाऊँ। मुझे जिस खाक ने पैदा किया उसमें समा जाऊँ, मुझे जिस खाक ने पैदा किया उसमें समा जाऊँ। तमन्ना रखता हूँ कि मैं भी अपने वतन के काम आ जाऊँ, वतन के काम आ जाऊँ। मुझे जिस खाक ने पैदा किया उसमें समा जाऊँ। జార్ఖండ్ లో విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. సో ఈ నిరసనలకు సంబంధించి వారికి లభిస్తున్న మద్దతుకు సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు జార్ఖండ్ లో విద్యార్థులు నిరసనలు చేస్తున్నటువంటిది ఒకవైపు ఈ రోజుటికి 7వ రోజు కొనసాగుతున్నటువంటిది. కానీ ఈ రోజు మరో కొత్త మలుపు తిరిగిందని చెప్పవచ్చు. దాదాపు అటు సిజేపీ పార్టీ ఇటు జార్ఖండ్ విద్యార్థులకు మద్దతు తెలుపుతూ మరొక రాజకీయ నాయకుడు అటు కీలకంగా అక్కడ ఉండేటటువంటి విద్యార్థులకు ఎన్నో పోరాటాల్లో కూడా ఉద్యమాన్ని కూడా నిర్వహించినటువంటి వ్యక్తి. దాదాపు ఇక్కడ మనకు జార్ఖండ్ కి సంబంధించినటువంటి దేవేంద్రనాథ్ మహతా జేఎల్కేఎం కి సంబంధించినటువంటి పార్టీ ఉపాధ్యక్షుడు దాదాపు అక్కడ విద్యార్థుల నిరసనలకు నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నాను, ఖచ్చితంగా ప్రభుత్వము ఏదైతే అంటే విద్యార్థుల డిమాండ్లు ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా నెరవేర్చాలి అంటూ కూడా నిరాహార దీక్షను ప్రారంభించాడు రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో. ఒకవైపు ఉదయం నుంచి కూడా నిరసనలతో హోరెత్తుతున్నటువంటిది, మరొక వైపు ఏకంగా జార్ఖండ్ కి సంబంధించినటువంటి యువ నేత ఇటు నిరాహార దీక్షలో కూర్చోవడము ఒకవైపుగా, మరొక వైపు ప్రభుత్వంతో మంతనాలు కూడా ప్రారంభించినటువంటిది అధికారులతో అటు విద్యార్థులతో. కానీ ఇక్కడ జేపీఎస్ కి సంబంధించినటువంటి జేఎస్పీకి సంబంధించినటువంటి 14వ పబ్లిక్ కమిషన్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేయాలి, మరి రీ ఎగ్జామ్ పెట్టాలి అన్నటువంటిదే ప్రధానమైనటువంటి డిమాండ్. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం కూడా సిజేపీ పార్టీ కూడా మద్దతు తెలపడము, ఖచ్చితంగా విద్యార్థులకు సపోర్టింగ్ గా ఉంటాము, మద్దతు తెలుపుతామంటూ కూడా ప్రకటించినటువంటి కొద్దిసేపట్లోనే అటు దేవేంద్రనాథ్ మహతా కూడా ఇటు నిరాహార దీక్ష పూనుకోవడము, అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా నిరసనలు చేపట్టే విధంగా పిలుపునివ్వడం అన్నది ఈరోజు చాలా కీలకమైనటువంటి నిర్ణయం. మరొకటి ఇక్కడ గత 6 రోజుల నుంచి ఏదైతే విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసనలు ఇక్కడ మషాల్ మార్చ్ను కూడా నిర్వహించినటువంటిది. దాదాపు అంటే మొబైల్ లైట్లతో కూడా కొన్ని వేల మంది విద్యార్థులు కొన్ని కిలోమీటర్ల మేర మార్చ్ నిర్వహించినటువంటిది. దాదాపు ఇందులో అంటే రాత్రింబౌళ్ళు కూడా వర్షం వస్తున్నా కూడా ఎక్కడా కూడా భయపడకుండా విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసనలకు పూర్తి మద్దతుగా కూడా అంటే నాయకులు కూడా కొంతమంది సపోర్ట్ చేయడము, అటు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా చేస్తున్నటువంటిది. మరొకరు అటు సిజేపీ పార్టీ అనుకోవచ్చు, ఇటు జార్ఖండ్ కి సంబంధించినటువంటి యువనేత దేవేంద్రనాథ్ కూడా మద్దతు తెలపడము, తర్వాత నిరాహార దీక్ష పూనుకోవడంతో ఒక్కసారిగా కూడా రాజకీయ వేడి అనుకోవచ్చు అటు విద్యార్థుల నిరసనలకు మరింత కూడా తోడైంది అని చెప్పవచ్చు. దాదాపు ఇక్కడ ఎగ్జామ్ కి సంబంధించినటువంటిది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ ఇటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని రద్దు చేసి రీ ఎగ్జామ్ నిర్వహించాలి. ప్రతి సంవత్సరం కూడా పేపర్స్ మనకు అంటే ఇటు విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్ష పత్రాలు కూడా లీక్ అవుతూనే ఉన్నాయి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, దీనికంటూ ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేయాలి, దీనివల్ల నష్టపోతున్నాం అంటూ ప్రతి విద్యార్థి కూడా రోడ్లెక్కినటువంటిది. రాత్రింబౌళ్ళు కూడా అదే ఏదైతే మనకు జైపాల్ సింగ్ స్టేడియంలోనే ఉంటూ కూడా నిరసనలు తెలుపుతున్నటువంటిది. ఒక్కసారిగా ఇటు యువ నాయకులు కూడా మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొనడంతో మరొకసారి సిజేపీ పార్టీ అటు మహతాకు సంబంధించినటువంటిది ఏదైతే నాయకత్వంతో నిరాహార దీక్షలకు మాత్రం పూనుకున్నటువంటిది. చూడాలి, సిజేపీ పార్టీ రేపు 5వ తేదీన కీలకమైనటువంటి సమావేశం కూడా జరపబోతుంది. జార్ఖండ్ అక్కడ జరిపేటటువంటి నిరసనలో ప్రత్యక్షంగా పాల్గొంటుందా లేకపోతే పరోక్షంగా మద్దతు ఇస్తుందా అన్నది మాత్రము ఎలాంటి నిర్ణయాన్ని 5వ తేదీన తీసుకుంటారు అన్నది మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ కళ.